అందరికీ నమస్కారం అండి. ప్రాణాయామాన్ని గురించిన కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రాణాయామం ఒక శాస్త్రం. ఒక రేడియో గాలిలోని తరంగాలను రిసీవ్ చేసుకుని పాటలు పాడే విధంగా, ప్రసారాలు వెలువడే విధంగా ప్రాణాయామము ద్వారా ప్రకృతిలోని ప్రాణశక్తిని శరీరం నింపుకొని శక్తివంతమవుతుంది. మరి ఈ ప్రాణాయామం ఈరోజు కొన్నింటిని మాత్రమే ఈరోజు అద్భుతమైన ప్రాణాయామాలను మనం తెలుసుకుందాం. ప్రారంభిద్దామా? మరి మొదటిగా ఉజ్జాయి ప్రాణాయామం ఎలా చేయాలి? పద్మ ఆసనంలో కానీ అర్ధ పద్మ ఆసనంలో కానీ కూర్చొని చేస్తే చాలా మంచిది. ఈ ఉజ్జాయి ప్రాణాయామం నాలుకను బయటకు చాపి లోపలికి మడిచేసి అంగుళికి ఆంచాలి, పై దవడకు ఆన్ చేసి గురకను పోలిన శబ్దము వలె గాలి పీల్చి గడ్డాన్ని గొంతుకు ఆంచాలి. జిహ్వా బంధం లేక జాలాంధర బంధం అని అంటాం. ఆ విధంగా వేసుకొని కాసేపు ఉండి చిన్నగా తలను పైకెత్తి కుడి ముక్కును మూసివేసి ఎడమ ద్వారా అంచెలంచెలుగా గాలి వదలాలి. మరి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా నాలుకను పైకి మడిచి అంగుళికి ఆంచి గురకను పోలిన శబ్దము వలె గాలి పీల్చి కాసేపు కుంభక స్థితిలో గడ్డాన్ని గొంతుకు ఆంచాలి. మరొకసారి ప్రయత్నం చేద్దామా? ఆ విధంగా కుడి ముక్కును మూసివేసి ఎడమ ద్వారా అంచెలంచెలుగా గాలి వదలాలి. ఆస్తమా రోగులకు ఒక వరం లాంటిది ఈ ప్రాణాయామం. అదేవిధంగా గాయకులకు కంఠస్వరం బాగా గంభీరంగా వచ్చేస్తుంది. రోజు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా రొంపలు గొంతులో ఏదైనా మనకు ఉన్నప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి. ఏదో ఇరుక్కపడినట్లు ఏదో ఉంటుంది అలాంటివి. అదేవిధంగా పక్షవాత రోగులకు చాలా మంచిది. పక్షవాతం నయమవుతుంది ఈ ప్రాణాయామంలో. థైరాయిడ్ సమస్యలకు చాలా మంచిది. మెడుల్లా కార్టెక్స్లు, ప్లీహం కాలేయం సమస్యలు ఉండే వాళ్ళకు కూడా
చాలా మంచిదని చెప్పవచ్చు ఈ ప్రాణాయామం. మరొక్కసారి చేద్దాం. నాలుకను పైకి మడచి ఈ విధంగా 4-5 సార్లు చేయండి. ఈ సమస్యలు ఉండేవాళ్ళు రోజు చేయండి, ఉదయం సాయంత్రం. మరి తర్వాత సూర్యానులోమ కపాలభాతి చేద్దాం. కరోనా కాలంలో ఈ కపాలభాతి చాలా బాగా పనిచేస్తుంది. మనం కూర్చునే స్థితిలో వజ్ర ఆసనంలో కూర్చొని చేద్దాం. వజ్ర ఆసనంలో కూర్చుంటే ప్రాణాయామాలు చాలా మంచిది. కేవలం ఉజ్జయి ప్రాణాయామం మాత్రమే మనం పద్మ ఆసనంలో కూర్చోవాలి. మిగతా ప్రాణాయామాలు అన్నీ వజ్ర ఆసనంలో చేస్తే మంచిది. ఇప్పుడు నాసిక ముద్రలో ఉండి ఎడమ ముక్కును మూసివేసి కేవలం కుడి ద్వారా మాత్రమే గాలి ముక్కును చీదుతూ పొట్టను లోపలికి కొట్టాలి. ఆ విధంగా నిమిషానికి 120 సార్లు కొట్టొచ్చు. దీని తర్వాత చంద్రానులోమ కపాలభాతి. ఇప్పుడు కుడి ముక్కును మూసివేసి ఎడమ ద్వారా ఒక 50 సార్లు చేస్తే చాలు. చాలు. విశ్రాంతిలో బాగా చేయగలిగిన వాళ్ళు ఇంకా చేయండి. తర్వాత ఆల్టర్నేట్ 2 వైపులా కపాలభాతి చేద్దాం. నాసిక ముద్ర, బ్రొటనవేలు కుడి ముక్కుపై, ముందు ఎడమ ద్వారా, తర్వాత కుడి ద్వారా. బాగా గమనించండి. ఆ విధంగా మీ కెపాసిటీని బట్టి చెయ్యండి. బాగా 1 నిమిషం లేదా 2 నిమిషాలు కపాలభాతి. ఈరోజు సూర్యానులోమ కపాలభాతి, చంద్రానులోమ కపాలభాతి, ఆల్టర్నేట్ కపాలభాతి చేశాం. 2 నాసిక రంధ్రాల ద్వారా. ఇప్పుడు చివరిగా అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది కంపల్సరీగా చేయాలి రోజు. మన ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా పెరిగిపోతుంది. ప్రయత్నం చేద్దాం. నాసిక ముద్ర. కుడి ముక్కును మూసివేసి ఎడమ ద్వారా
ఈ విధంగా కనీసం ఒక 10 లేక 15 రౌండ్లు చేయండి. ఈ అనులోమ విలోమ గాలి పీల్చుతున్నప్పుడు ఎడమ ద్వారా గాలి పీల్చి అంతర కుంభకం చేయాలి. కాసేపు ఆగి కుడి ద్వారా గాలి వదులుతూ బాహ్య కుంభకం చేయాలి. కాసేపు పీల్చకుండా మరీ కుడి ద్వారా పీల్చి అంతర కుంభకం, కుడి ద్వారా పీల్చి అంతర కుంభకం, మరి కుడి ముక్కు మూసివేసి ఎడమ ద్వారా గాలి వదులుతూ బాహ్య కుంభకం చేయాలి. గాలి పీల్చినప్పుడు అంతర కుంభకం, గాలి వదిలినప్పుడు బాహ్య కుంభకం. గాలి పీల్చుతున్నప్పుడు మన శరీరం శక్తివంతం అవుతున్నట్లుగా, మనలోనికి ధైర్యం ప్రవేశిస్తున్నట్లుగా, మనలోనికి శాంతి ప్రవేశిస్తున్నట్లుగా భావిస్తూ చేయాలి. గాలి వదులుతున్నప్పుడు మనలోని కామం, క్రోధం, మోహం, లోభం, మదమాశ్చర్యాలు అనే దుర్గుణాలు బయటకు వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తూ చేయాలి. అదే అనులోమ విలోమ ప్రాణాయామం. మరి అందరూ ఈ ప్రాణాయామాలు రోజు చేయాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్య భారత్, యువ భారత్, నవ భారత్ను సృష్టించాలని మా ఛానల్ తరఫున కోరుకుంటూ మరి ఇంతవరకు ఆస్తమా, థైరాయిడ్, పక్షవాతం, ఇంకా చాలా విషయాలు మనం ఈరోజు ప్రాణాయామం ద్వారా తెలుసుకున్నాం. ప్రతిరోజు సాధన చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఎన్ని వ్యాధులనైనా జయించే శక్తి మనకు రావాలని కోరుకుంటూ, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని కోరుకుంటూ సెలవు మరి.